ఎలా అనిపించింది బ్రో మూవీ? చాలా బాగా అనిపించింది, చాలా నాస్టాలజిక్గా ఉండింది. అంటే దగ్గర 13 years 4 years తర్వాత వచ్చింది కదా. అవును, ఇది ఇలా కాంబినేషన్ ఎలా అనిపించింది? చాలా ఇంకా సీక్వెల్ వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. చాలా ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చాను. ఫ్రెండ్స్ వచ్చినా అది ఎలా థియేటర్లో మళ్ళీ తర్వాత చూడడం వల్ల ఫీల్ చాలా బాగా అనిపించింది ఇన్ని రోజులతో చూసాక. అందరు ఎంజాయ్ చేసినా? అవును, ఇది డైలాగ్స్ ఉన్నాయి కదా, ప్రకాష్ రాజ్ గారు కూర్చొని ఒక మంచి ఎమోషనల్ డైలాగ్ చెప్తారు. ఎలా అనిపించింది ఆ డైలాగ్ ఫీల్? చాలా బాగుంది. సో ఓవరాల్ ఈ మూవీ ఎలా అనిపించింది సార్ మీకు? బాగుంది, చాలా బాగుంది, మంచి ఫీల్ గుడ్, చాలా బాగుంది. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు? కలేజా డెఫినెట్లీ కలేజా వస్తే ఇంకా రికార్డులు ఏమి ఉండవు. కలేజా కోసం వెయిటింగ్. అది అవును. సో అదే మురారి సినిమా అప్పుడు కూడా అక్షింతలు తీసుకొచ్చేసి రెండు లోపల ఆ టైప్ ఏమన్నా ఉందా? ఇక్కడ ఏం చేయదు కానీ చాలా థియేటర్స్లో పూలకుండలు తన్నారు. గొంతు కూడా పోయింది, ఫుల్ ఆడియన్స్ కూడా బాగుండే, రియాక్షన్స్ చాలా బాగుండే. వి ఎంజాయ్డ్ ద మూవీ, ఇట్ వాస్ గుడ్. ఇంకోటి ఎలా అనిపించింది మీరు కాంబినేషన్? చాలా పాత సినిమా అయినా సరే, పాత సినిమా ఒకటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉండే, అయినా కానీ మొత్తం యూత్ వచ్చారు, మొత్తం ఎంజాయ్ చేశారు. ఓవరాల్ ఇట్ వాస్ గుడ్, ఫుల్ హౌస్ఫుల్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, స్టేజ్ ముందు డాన్స్ అన్నీ అయినాయి. అంటే చాలా రోజుల దగ్గర 12-13 సంవత్సరాల తర్వాత వచ్చింది కదా, దీనికి ఇంత రెస్పాన్స్ ఉంటుంది అనుకున్నా? ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అనుకున్నాను కూడా చాలా బాగుండే రెస్పాన్స్. చేశారు అందరు ఇంటరాక్టివ్ అని ఉండే. ఇట్ వాస్ గుడ్. డాన్స్ చేశారు లోపల? చేశారు. మురారి సినిమాకి అక్షింతలు తీసుకొచ్చి బ్యాగ్లో తెచ్చి మరీ వేసిరంట లోపల థియేటర్లో. ఇలాంటి ఏమైనా జరిగాయి లోపల? లేదు, ఓన్లీ ఫ్యాన్ ఇంటరాక్షన్ బాగుండే, పబ్లిక్ బాగా ఇంటరాక్ట్ అయ్యారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అరవడమే, మీమ్స్ మొత్తం అవే జరిగాయి బాగా. నచ్చిన మీమ్ ఒకటి? మంచి అంటే మంచోడు, అందరు బాగుండాలి, పెద్దోడా చిన్నోడా ఇవే నచ్చాయి. అదే అందరూ ఎవ్రీవన్ ఎవరి స్క్రీన్ మీద వచ్చారు సార్. అట్లా ఏం లేదు, చాలా బాగా.